కొరియా దేశానికి చెందినటువంటి ఈ టూరిస్ట్ మన దేశానికి విజిటింగ్ కోసం వస్తే ఇతను వీడియోలు తీస్తున్నటువంటి ఆ ఢిల్లీ స్ట్రీట్స్ లో ఒక ఫేమస్ టెంపుల్ గురించి ఒక పెద్ద అడ్రస్ అడిగాడు. ప్రజెంట్ నేనైతే గుళ్ళతో సహా చాలా ప్రదేశాలు నీకు చూపిస్తాను, కాకపోతే నేను కొరియాకు వచ్చినప్పుడు నువ్వు కూడా ఫ్రీగా నాకు చూపించాలని చెప్పేసి జస్ట్ ఒక కండిషన్ పెట్టి నవ్వుతూ ఆ పెద్ద అడిగాడు. ఈ కొరియన్ టూరిస్ట్ నవ్వుతూ సరే అని చెప్పేసి మొత్తం ఆ గుళ్ళు షాపింగ్ మొత్తం బాగానే చేశారు. కాకపోతే ఈ ముసలోడు కరెక్ట్ గా ఆటో ఎక్కిన తర్వాత తన విశ్వరూపం చూపించాడు. ఈ కొరియన్ టూరిస్ట్ ఏంటంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొస్తాను అనగానే అప్పుడు ఈ ముసలోడు ఏంటంటే ఒక $100 నాకు ఇవ్వు అని చెప్పి అడిగాడు. $100 అంటే దగ్గర 8,500 నీకెందుకు ఇవ్వాలని చెప్తే, ఇప్పటిదాకా మనం వచ్చినటువంటి ఆటోకి డబ్బులు ఇచ్చేసి ఆ మిగతా డబ్బులు నేను ఒక ఆశ్రమం రన్ చేస్తున్నాను, ఆ ఆశ్రమానికి నేను ఆ డబ్బులు పెట్టుకుంటాను, $100 ఇవ్వు అని చెప్పి అడిగాడు. ఆ కొరియన్ టూరిస్ట్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ అరుస్తూ డబ్బులు ఇస్తావా లేదని చెప్పేసి దారుణంగా నడి రోడ్డు మీద అతన్ని అరవడం మొదలు పెట్టాడు. ఈ వీడియో మొత్తం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తెగ వైరల్ అయిపోయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఇలాంటి దరిద్రులు చేసే పనికి మన వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఎంత అమర్యాదగా చూస్తారో ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్.